హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు హెల్దీగా సింపుల్ చట్నీని చూపించబోతున్నానండి. అదే పుదీనా చట్నీ. ఈ పుదీనా చట్నీని చాలా రకాలుగా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు చాలా సింపుల్గా కమ్మగా పుదీనా చట్నీని ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 కప్ పల్లీలు, అలాగే మన కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చీలని ఇలా తుంపి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా నానబెట్టేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న పుదీనా వచ్చేసి ఒక పెద్ద కట్టని తీసుకున్నానండి. ఇలా నీట్గా మనమైతే గిల్లుకొని ఒక 2-3 సార్లు వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఒక జల్లి గిన్నెకి వేసుకోవాలి. దానివల్ల మనకి ఎక్సెస్గా ఏమన్నా వాటర్ ఉన్నా కానీ స్ట్రైన్ అయిపోతాయి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం పక్కన పెట్టేసుకొని ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ముందుగా తుంపి పెట్టుకున్న ఎండుమిర్చీలని వేసాను. ఈ ఎండుమిర్చి అనేవి మనకి మంచిగా వేగాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు మనము ఎండుమిరపకాయలను వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే జీలకర్రని ఒక 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే ధనియాలు వచ్చేసి 2 స్పూన్స్ యాడ్ చేశానండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఎండుమిరపకాయలు వేగేటప్పుడు. అప్పుడు మనకి ఏంటంటే మంచిగా వేగిందని అర్థం. ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ ఎండుమిర్చి వీటన్నిటిని. ఇలా మనము చట్నీ చేసుకున్నామంటే ఏ కర్రీస్ లేకపోయినా కానీ అన్నం మొత్తము పుదీనా చట్నీతోటే తినేయొచ్చండి. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మనమైతే నెక్స్ట్ అదే కడాయిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక 1 కప్ పల్లీలని వేసుకున్నాను. ఈ పల్లీలను కూడా మనమైతే మంచిగా వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. సో దీనికి ఒక 5 నిమిషాలు పడుతుంది. చూడండి, కలర్ మంచిగా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఈ పల్లీలను కూడా పక్కన పెట్టేసుకుందాం తీసుకొని. నెక్స్ట్ సేమ్ అదే కడాయిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనము ముందుగా గిల్లి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, పుదీనాని వేసుకొని పుదీనా మంచిగా మగ్గాలండి ఆయిల్లో. మధ్య మధ్యలో మీరు పుదీనాని కలుపుకుంటూ పుదీనాని అయితే మంచిగా వేగనివ్వాలి. ఈ పుదీనా వల్ల అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి ఎప్పుడైనా హెడేక్ ఉందనుకోండి, మీరు కొంచెం పుదీనాని నోట్లో వేసుకొని నమిలారంటే ఆ హెడేక్ నుండి రిలీఫ్ అనేది వస్తుంది. అంతేకాకుండా మనకి స్టమక్ పెయిన్స్ అలాంటిది ఉన్నా కానీ పుదీనా బాగా యూజ్ అవుతుంది పుదీనా వాటర్ తాగితే. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత పుదీనా ఆల్మోస్ట్ మగ్గిపోతుంది కదా. ఈ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసాను. ఇంకొక 2-3 నిమిషాలు మనము పుదీనాని మగ్గనిస్తే అయితే సరిపోతుందండి. ఈ మాత్రం పుదీనా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిన్న వెల్లుల్లిపాయని తీసుకొని మంచిగా మనమైతే పొట్టు తీసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలకి అన్నిటికీ తీసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఏంటంటే మనము ఎండుమిర్చీలు, జీలకర్ర, ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా, కొద్దిగా మన రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ బ్లెండర్లో మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తటి పొడిలాగా అవసరం లేదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ ఇదే బ్లెండర్లో మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలను కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రైండ్ అవ్వట్లేదు అని అంటే మనము ముందుగానే నానబెట్టుకున్న చింతపండులో వచ్చిన వాటర్ ఉంటుంది కదా, ఆ చింతపండు వాటర్ యాడ్ చేసుకొని మీరైతే మంచిగా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, మంచిగా మనకైతే పల్లీలు, ఎండుమిర్చి మంచిగా గ్రైండ్ అయిపోయాయి. ఈ టైంలో నేను పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసాను. అలాగే మన పుదీనా కూడా మంచిగా మగ్గిపోయింది కదా. ఇదే టైంలో మనం పుదీనాను కూడా వేసేసుకోవాలండి బ్లెండర్లోకి. ఇంకా మొత్తం కలిపి మనం గ్రైండ్ చేసుకున్నామంటే యమ్మీ యమ్మీ పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర రోల్ ఉందంటే రోట్లో దంచుకుంటే ఈ చట్నీని ఇంకా యమ్మీగా ఉంటుందండి. నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకనేసి నేనైతే బ్లెండర్లోనే గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేశానండి, నాకు కొంచెం గట్టిగా ఉందనేసి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం చూసినట్లయితే పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది.
మీకు కూడా ఒకవేళ ఏమన్నా ఉప్పు కానీ అలా పడుతుంది అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి ఉప్పు అదంతా. ఇప్పుడు మనమైతే వేడి వేడి అన్నంలోకి పుదీనా చట్నీతో పాటు ఒక్క ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా సూపర్‌గా ఉంటుందండి. నాకైతే పుదీనా చట్నీతో పాటు ఆమ్లెట్ అయితే చాలా ఇష్టం. ఇప్పుడు నేనైతే అన్నం పెట్టుకొని ఆమ్లెట్ కూడా వేసేసుకున్నాను. పుదీనా చట్నీతో తినడమే అండి. ఈ చట్నీ అనేది మనం ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ వరకు ఉంటుందండి. ఈ చట్నీ అన్నంలోకనే కాదండి, బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఐదర్ ఇడ్లీ, దోస, వడలోకి కూడా మనం మంచిగా తినొచ్చు. చాలా బావుంటుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.